అందరికీ నమస్కారం. రైతుల గురించి మనము ప్రతి క్షణం చర్చించుకోవాలి. ఎందుకంటే మనము కడుపు నిండుతా తింటున్నామంటే వాళ్ళ పుణ్యమే. కానీ వాళ్ళ జీవితాలు బాగుపడటం లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులు విత్తనం దగ్గర నుంచి అంటే పొలం పెట్టే దగ్గర నుంచి అప్పుడు ఎటువంటి ఆర్థిక సహాయం అందివ్వలేదు. తర్వాత వాళ్ళకు ఎటువంటి ఇన్సూరెన్స్ భద్రత కల్పియలేదు. ఇప్పుడు ఆ పంట వేసి వాళ్ళు కోతకు వచ్చే సమయంలో వరుసగా భారీ వర్షాలు, వరదల వల్ల చాలా నష్టపోతున్నారు. చాలా దీన బాధ ఉంది. వాళ్ళది వర్ణనాతీతంగా ఉంది. వాళ్ళ గురించి ఒక ఈనాడులో ఒక వార్త చూస్తే ఇంకా బాధేస్తుంది. ఏంటంటే ఆ బాధ అంటే ధాన్యం సేకరణలో నిబంధనలు సరళతరం ఎప్పుడు అని క్వెషను ఈనాడు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. కూటమి ప్రశ్నిస్తుందో మళ్ళీ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలని చూస్తుందో చూద్దాం. అన్నదాత ప్రయోజనాలని పట్టించుకొని అధికార గనులు ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, వాళ్ళు కదా పట్టించుకోవాల్సింది. వాళ్ళు గల అధికారులను ఆదేశించాల్సింది. రైతుల తరపున ఓట్లు తీసుకొని రైతులకు అన్ని హామీలు ఇచ్చి ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉండింది పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు కదా. మళ్ళీ అధికారుల నెపం ఎందుకు? అధికారుల మీద ఎందుకు నెపము వాళ్ళ మీద తోసేస్తున్నారు? తేమ శాతం మొదలు అడుగడుగున సతాయింపులే. అంటే నువ్వు డిసైడ్ చేయాలి అది ప్రభుత్వంగా. తర్వాత 2019 ముందు నాటి విధానమే మేలంటున్న రైతులు, అది ఏదో ఈయనకు అనుకున్నట్టు. సరే, 2019కి ముందు ఏమునింది అంటే 2019 అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు రైతులు దగ్గర నుంచి ధాన్యం సేకరణ ఎలా ఉంది, రైతులకి ఏ విధంగా డబ్బులు చేరుతున్నాయి అనేది ఒక 5 నిమిషాలు డిస్కస్ చేసుకుందాం. 2019కి ముందు రైతులు ఏం చేస్తారంటే పంటలు పండించాక జిల్లా మార్కెట్ యార్డ్కి తీసుకెళ్తారు. అక్కడ రైస్ మిల్లర్లు, దళారులు ఉంటారు. అప్పుడు ఏంటంటే వీళ్ళు పల్లె ప్రాంతం నుంచి అక్కడికి రవాణా ట్రాన్స్పోర్ట్ తీసుకుపోవడానికి అప్పులు చేసి అక్కడ తీసుకెళ్ళాక మార్కెట్ యార్డ్లో అక్కడ మిల్లర్లు, దళారులు ఎంత చెప్తే అంత అమ్ముకొని రావాల్సిందే. వాళ్ళకి ఇంకేం లేదు, వాళ్ళకు డబ్బులు కావాలి. ఎందుకంటే పంట పండించే 3 నెలలు 4 నెలలకే వాళ్ళ ఆర్థిక స్తోమత అంతా పోయి అప్పుల పాలు అయింటారు. ఇప్పుడు ఇంకా వాళ్ళు దళారులు, మిల్లర్లు ఏ రేటు చెప్తే అది ఎంత తక్కువ చెప్పినా కానీ అక్కడ అమ్మేసుకొని డబ్బులు చేసుకొని ఊరికి రావాలనేది ప్రతి ఒక్క రైతుకు గతంలో ఉన్నింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏం చేశారు? రైతుల కోసము ఒక ఆర్బీకే సెంటర్ పెట్టారు. ప్రతి ఒక్క విలేజ్లో ఆర్బీకే సెంటర్ పెట్టి వ్యవసాయ అధికారులను పెట్టారు. ఆర్బీకే సెంటర్లో వాళ్ళు ఏం చేయాలి, అధికారులు చేయాల్సిన బాధ్యతలు ఏంటి అవి కూడా డిఫైన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చేశారు? అధికారులు ఏంటంటే రైతులు పంటలు పండించిన తర్వాత ఆ పంటను ఈ అధికారులు వెళ్ళి ఆ పంటలను పరీక్షించి ఆ పరీక్షను అంచనా వేసి ఎంత రేటు అని చెప్పి అప్పుడు ప్రభుత్వ రేటు ఎంఎస్పి ఎంత ఉందో ఎంఎస్పి విలువ కట్టి వాళ్ళ తగ్గట్టు ఒక రసీదు ఇచ్చేసి రైతుకి వ్యవసాయ అధికారి వెళ్ళి ఆ పొలంలోకి వెళ్ళి ఆ రైతుకు మీది ఇంత శాతము ఇంత రైతులు అని చెప్పి ఆ రైతుకు రసీదు ఇచ్చేసి తర్వాత ఆ అధికారులు చేయాల్సిన రెండో పని ఏంటంటే తర్వాత గోనె సంచులు కూడా ప్రభుత్వమే గోనె సంచులను ఇచ్చి దాంట్లో నింపే బాధ్యత కూడా అధికారులదే. గోనె సంచులతో నింపి హమాలీల చేత లారీలకి ఎక్కించి తర్వాత దాన్ని మిల్లుకు చేర్చే బాధ్యత మొత్తం పంట పొలం నుంచి మిల్లుకు చేరేంత వరకు మొత్తం బాధ్యత ఆర్బీకే వ్యవసాయ అధికారులకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లాను డిజైన్ చేసి ఈ విధంగా చేయాలని చెప్పి 5 years చేశారు. ఇక్కడ రైతులు చేయాల్సింది ఏంటంటే కేవలం పంటను పండించి అధికారులకు వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు. మా పంట రెడీ అయిందండి మా పొలంలో, మీరు రండి అని చెప్పి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసే వరకే. తర్వాత వాళ్ళు వచ్చి రసీదులు ఇస్తారు. మిల్లర్కి కూడా చేర్చే బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని. ఆర్బీకే అధికారులదేని బాధ్యత అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చెప్పారు. తర్వాత మిల్లర్లకు చేర్చిన తర్వాత సర్టన్ టైం అంటే అది 10 days 15 days ఆ అమౌంట్ డైరెక్ట్ రైతుల అకౌంట్లోనే పడుతుంది. రైతుల అకౌంట్లో బ్యాంకులో పడిపోతుంది. ఇంకా మధ్యలో ఎటువంటి దళారు లేరు, ఎటువంటి మిల్లర్ల ప్రసక్తి లేదు. మిల్లర్లు డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు, దళారులు డిసైడ్ చేయాల్సింది. కేవలం ఆర్బీకే వ్యవసాయ అధికారులు మాత్రమే డిసైడ్ చేస్తారు రేటు తేమ శాతము ఎంత అని చెప్పి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? 2019 అంటున్నారు.
ఇప్పుడు చెప్పండి, చాలామంది మీరైనా ఆలోచించండి. 2019 ముందు చంద్రబాబు వాళ్ళు చేసింది కరెక్టా? జగన్మోహన్ రెడ్డి గారు రైతులను కేవలం మీరు పంట పండించండి, రిమైనింగ్ అంతా నేను చూసుకుంటాను, మా వ్యవసాయ అధికారులు చూసుకుంటారన్న ఈ పద్ధతి బెటరా? ఎటువంటి ఇబ్బందులు లేకుండా పంట పండిస్తే చాలు, మొత్తం బ్యాంకులోంచి మీకు అమౌంట్ పడిపోతుంది అనే పద్ధతి బెటరా? వీళ్ళు మార్కెట్ యార్డ్కి పోవడము, దళారులు మిల్లర్ల చేత మోసపోవడం ముఖ్యమా? ఈనాడు ఎట్లుంటుందంటే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మంచిది కాదు, వీళ్ళు చేసింది మంచిది అనే టైప్లో వీళ్ళు ప్రొజెక్షన్ ఉంటుంది. తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారు, అన్నీ సక్రమంగా జరిగితే రైతులకు ఇబ్బందులు ఎందుకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ క్రాప్ ఈ కేవైసీ అంటే పంట నమోదు టైంలోనే ఏం పంట వేస్తున్నారనేది ఈ క్రాప్ ఈ కేవైసీ చేస్తారు. ఈ కేవైసీ చేస్తూనే ఆ ప్రకారమే అప్పట్లో ఏం జరిగిందంటే, రైతు భరోసా స్కీమ్ ఉన్నింది. 13,500 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవాళ్ళు 3 విడతలుగా. అది ఒకటి జరిగింది. అది ఇప్పుడు లేదు. రైతులకు ఆర్థిక సాయం అనేది లేదు. ఫస్ట్ కార్యకలాపాలు ఏంటంటే, దానికి బాధ్యులు ఎవరంటే రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుడు, సేకరణ కేంద్ర సిబ్బంది. ఈ క్రాప్ ఈ కేవైసీ చేయాల్సింది. రెండవది ఈ పంట ఈ కేవైసీ సమాచార ధృవీకరణ. దీనికి బాధ్యులు ఎవరంటే సేకరణ కేంద్ర సిబ్బంది. 3 పొలం వద్ద ధాన్యం నమూనాలు తీయడము టెక్నికల్ అసిస్టెంట్. 4 ధాన్యం నాణ్యత ప్రమాణాలను ధృవీకరించి కూపన్ ఇవ్వడము టెక్నికల్ అసిస్టెంట్. 5 ధాన్యం సేకరణ, గోతాలు తరలింపు, కూలీలు, రవాణా ఏర్పాట్లు సేకరణ కేంద్ర సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ బాధ్యత. తర్వాత 6 గోతాల్లోని ధాన్యాన్ని నింపి వేయిబ్రిడ్జిలో తూకం వేయించి మిల్లులకు పంపడం సేకరణ కేంద్రం సిబ్బంది, రవాణా కాంట్రాక్టర్లు, ఇతర ఏజెన్సీలు. ఎఫ్టీఓ తయారు. తర్వాత ఆ బాధ్యత ఎవరిది? డిఈఓది. తర్వాత 8వ పాయింట్, రైతులు ఎంపిక చేసుకున్న మిల్లుకే తీసుకెళ్ళాలి. ఇదొకటి కూడా. దానికి బాధ్యులు ఎవరు? వెహికల్ మూవ్మెంట్ ఆఫీసర్. తర్వాత 10వది మిల్లుకు చేరాక వాహనాల వివరాలు తూకము. అది ఎవరు చూసుకోవాలి? కస్టోడియన్ అధికారులు చూసుకోవాలి. 11 రైస్ మిల్లర్ల నుంచి ధాన్యము తూకాన్ని ధృవీకరించడం. ఇది ఎవరు బాధ్యత? మిల్లరు, కస్టోడియన్ అధికారి. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు డిజైన్ చేశారు ఆర్బీకేలను, వ్యవసాయ అధికారులని. వీళ్ళందరి చేత పని చేయించడం ఈ ప్రభుత్వం చేత కాక అధికారుల మీద తోసేస్తున్నారు. ఇవన్నీ జరగట్లేదు, ఇవన్నీ గతంలో జరుగుతున్నాయి. ఇప్పుడు చెప్పిన 11 కార్యకలాపాలు, దానికి బాధ్యులు ఎవరు అనేది గతంలో జరుగుతున్నది. అప్పుడు రైతులు ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ ఆర్బీకేలను ఎట్లా అంటే అట్లాగా తయారు చేశారు. ఎందుకంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కదా, దాని పేరు మార్చేశారు, దాన్ని పట్టించుకోలేదు, రైతులను వదిలేశారు. రైతులకు ఆర్థిక సాయం లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఎటువంటి డ్యామేజ్ అయినా కానీ ఎటువంటి బాధ లేదు. రైతుల పేరు స్మరించుకోవడం తప్ప దీనిలలో ఒక్క కార్యక్రమాలు లేదు. ఇప్పుడు చెప్పండి, రైతుల కోసం ఈ కూటమి ప్రభుత్వం ఏమన్నా చేస్తుందా? అధికారుల చేత చేపియాల్సింది పోయి వీళ్ళ సమర్థత ఫెయిల్యూర్ని అధికారుల మీద తోసేస్తున్నారు. ఇది ఎంతవరకు భావ్యం?